వికారాబాద్ డీసీసీ అధ్యక్షులు పరిగి శాసనసభ్యులు శ్రీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం వికారాబాద్ లో సంవిధాన్ బచావ్ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. స్థానిక గాంధీ పార్కులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుండి ర్యాలీ ప్రారంభమై రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ప్రారంభంలో గాంధీ విగ్రహం వద్ద నాయకులు ప్రతిజ్ఞ చేయగా అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాల వేసి నివాళి అర్పించారు. ర్యాలీ ముగిసిన అనంతరం సత్యభారతి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, తాండూరు శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్, విశ్వనాథం, సత్యనారాయణ, మహిపాల్ రెడ్డి, ఎర్రవల్లి జాఫర్, రాజశేఖర్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము. మాకు సర్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులోను అవకాశాల్లోను సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక భేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై బాపు, జై బాపు, జై బాపు, జై బాపు, జై సంవిధాన్, జై సంవిధాన్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై బాపు, జై బాపు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరియు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సంవిధాన్ యాత్ర అనేది చేయాలని మన పార్టీ యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు మనం వికారాబాద్ జిల్లాలో మన వికారాబాద్ జిల్లాకే మణిహారంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకొని అక్కడ నుంచి పాదయాత్రగా మున్సిపల్ నుంచి మనం రైల్వే స్టేషన్ వరకు అక్కడ ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రైల్వే స్టేషన్ వరకు పాదయాత్రగా వచ్చి ఇప్పుడు మనము సత్యభారతి ఫంక్షన్ హాల్కి ఇక్కడ నుంచి వెళ్ళాలి. అక్కడ ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశం ఉంది. ఈ సమావేశానికి పిసిసి నుంచి పిసిసి అధ్యక్షులు మన వినోద్ రెడ్డి గారిని, పిసిసి ఉపాధ్యక్షులు తను, అదేవిధంగా నరేందర్ మన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తనను అబ్జర్వర్స్గా మన జిల్లాకు నియమించి అదేవిధంగా ఈ జయబాబు జై భీమ్ కార్యక్రమాన్ని కూడా చేయాలని వినోద్ రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది. తను గతంలో కూడా మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి నివాసంలో కూడా మనము ఒక మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం లోపల
గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మన శాసనసభ సభాపతి మరియు గౌరవ శాసనసభ్యులు తాండూర్ మనోహర్ రెడ్డి గారు, మరియు ఈ కార్యక్రమం లోపల పెద్దలు మన సత్యం శెట్టి గారు మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా ఇక్కడ చాలా మండలాల నుంచి పెద్ద ఎత్తున బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు, మనం ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ వెంటనే ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన టౌన్ అధ్యక్షులు, అదేవిధంగా చిగులపల్లి రమేష్ గారు, ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన యొక్క వికారాబాద్ జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని మనం ఈరోజు ప్రారంభించుకొని అదేవిధంగా పాదయాత్ర కూడా చేసుకొని ఈరోజు మన పార్టీకి సంబంధించిన సమావేశాన్ని కూడా ఈరోజు చరిత్రాత్మకంగా మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు జిల్లా అధ్యక్షుడిగా నాకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు అహింసాయుతంగా సత్యాగ్రహాలు చేపట్టి అప్పుడున్నటువంటి స్వాతంత్ర సమర యోధులందరినీ ఒక వేదికపై తీసుకొచ్చి మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంతో మందిని స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి బ్రిటిష్ తెల్లదొరలని తరిమి కొట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడం జరిగింది. మోతీలాల్ నెహ్రూ గారు మన దేశంలోనే ఒక సంపన్న కుటుంబంలో పుట్టి మన దేశ స్వాతంత్రం గురించి వాళ్ళ సొంత ఆస్తులను కూడా పణంగా పెట్టి పోరాటం చేయడం జరిగింది. తన కొడుకైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గాని ఉద్యమ భాగంలో ముందు భాగాన పెట్టి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పోరాటం చేసి 10 సంవత్సరాలు జైలు జీవితం జవహర్లాల్ నెహ్రూ గారు గడపడం జరిగింది. ఆ తర్వాత మనకు తెలుసు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అయి రోటీ కపడా और మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పేదవాళ్ళ యొక్క కనీస అవసరాలను గుర్తించి ఆ రోజు ప్రైవేటు బ్యాంకులను సైతం జాతీయం చేసి కోట్లాది ఎకరాల భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు పంచి వాళ్ళు వ్యవసాయం చేయలేని పరిస్థితులలో ఉంటే, అప్పు పుట్టని పరిస్థితులలో ఉంటే ఈ బ్యాంకులను జాతీయం చేసి వాళ్లకు అప్పులిచ్చే ప్రక్రియను శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రారంభించడం జరిగింది. తనను దేశం ఐకమత్యంగా ఉండాలని, అఖండ భారత్ గా ఉండాలని, పాకిస్తాన్ లాగా విడిపోవద్దని చెప్పి ఆ రోజు ఇందిరాగాంధీ గారు కృషి చేస్తుంటే భింద్రన్ వాలే అనే ఒక ఉద్యమకారుడు ఏ విధంగా అయితే పాకిస్తాన్ విడిపోయిందో ఖలిస్తాన్ అని కూడా విడిపోవాలని స్వర్ణ దేవాలయంలో తాను శిక్షణ ఇస్తూ కొంతమంది దేశ ద్రోహులను తయారు చేస్తున్న సందర్భం లోపల ఇందిరాగాంధీ గారు తుదముట్టించడం జరిగింది. దానికి పగగా ప్రతీకారంగా భింద్రన్ వాలకు సంబంధించిన సానుభూతి పరులు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని తన నివాసంలోనే సర్వీస్ గన్తోనే తనను సెక్యూరిటీ గార్డుల రూపంలో ఉండి చంపడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు తాను ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఒక పైలట్ గా ఉండి మన దేశానికి తప్పని పరిస్థితులలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మన దేశంని అఖండ భారత్ గా ఉంచడానికి, శ్రీలంకలో ఉన్నటువంటి అశాంతిని తిరిగి శాంతియుతంగా చేయడానికి అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఎల్టీటీకి సంబంధించిన ప్రభాకరన్ నేతృత్వంలో కలిగినటువంటి తీవ్రవాదులు ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చమంటే లేదు, మనం ఒక ఇంట్లో అన్నదమ్ములు విడిపోతేనే మనం తమ్ముడి కుటుంబంలో తలదూర్చని మనము ఆ దేశ అంతర్గత ప్రజాస్వామ్యంలో మనం తలదూర్చొద్దంటే వాళ్ళు మహిళా మానవ బాంబు రూపంలో ఒక మహిళను పంపించి ప్రచారంలో ఉండగా పూలదండ వేస్తానని ఒక మహిళ వచ్చి మన రాజీవ్ గాంధీ గారిని తుదముట్టించడం జరిగింది. ఈ విధంగా ఇద్దరు ప్రధానులను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో త్యాగం చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకులు ఎవరు కూడా ఒక రోజు కూడా ఏ జైలు జీవితం కూడా గడపలేదు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. ఈ రోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో ప్రయాణం చేసి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు ఏ విధంగా హక్కులు కల్పించాలని ఆలోచన చేసి తను ఇచ్చిన మాట ప్రకారం ఒక సైడు 42% రిజర్వేషన్ ఇచ్చి దేశం లోపల పేదరికాన్ని నిర్మూలించాలి, పేదలకు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రకాల హక్కులు కల్పించాలని చెప్పి తను ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ గారికి చెప్పి మన రేవంత్ రెడ్డి గారికి చెప్పి తొలి రాష్ట్రంగా దేశం లోపల
మనం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మన సభాపతి గౌరవ స్పీకర్ గారి కంఠం ద్వారానే ఈ యొక్క చట్టాన్ని మనం అమలు చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన దేశంలో జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా చేస్తాం, తెలంగాణని రోల్ మోడల్ చేస్తామని చెప్పి మన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇలాంటి రాహుల్ గాంధీ గారి పైన ఈడీ బీజేపీకి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు సోనియా గాంధీ గారి పైన, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి పైన సిబిఐ కేసులు, ఈడీ కేసులు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనం దేశవ్యాప్తంగా పల్లె పల్లెలో మీటింగ్లు పెట్టాలి. ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏ విధంగా కృషి చేశారు, అదేవిధంగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని రాయడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఆ రోజు నెహ్రూ గారి కేబినెట్ లోపల మనకు లా మినిస్టర్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పనిచేయడం జరిగింది. మన దేశానికి దిశ నిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంత పెద్ద దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నో మతాలు కులాలు ఉన్నప్పటికీ మనమంతా కూడా ఏకదాటిపైన ఇంత సుఖ సంతోషంగా ఉంటున్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగమే కారణం అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అదేవిధంగా చిన్న రాష్ట్రాలు ఏర్పాటుకు ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి ప్రకారంగానే మనకు చిన్న రాష్ట్రం అనేటువంటి తెలంగాణ సిద్ధించింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కూడా ప్రతి పల్లెలో మనం చర్చించాలి అన్న ఉద్దేశంతోనే మల్లికార్జున ఖర్గే గారు మన పార్టీ అధ్యక్షుడు మనకు ఈ యొక్క ఆదేశాలు ఇచ్చిండో దాంట్లో భాగంగానే మనం ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా జై బాబు, జై భీమ్, జై సన్నిధాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా చెప్తున్నాం, చాలా గ్రామాల్లో మా అశోక్ కూడా చేసిండు, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. ఇక్కడ మండల అధ్యక్షులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మునుముందు దాన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఇక్కడ నుంచి మనం అందరం కూడా బయలుదేరి వెళ్లి అక్కడ మన యొక్క కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం రావడానికి, దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి మనము పార్టీని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టం చేయడానికి ఈ రోజు కార్యాచరణ కార్యక్రమానికి మన వినోద్ రెడ్డి గారిని, అదేవిధంగా మన తమ్ముడు మన హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పార్టీ తనకు మరియు తమ్ముడు నరేందర్ పిసిసి స్పోక్స్ పర్సన్ గా ఎప్పుడు చూసినా సరే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాల పైన తన మీటింగ్స్ లలో స్పోక్స్ పర్సన్ గా ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నరేందర్ కూడా ఈ యొక్క కమిటీ లోపల మన వికారాబాద్ కి పంపించడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా రాజేష్ మన నూతన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ గా మన జిల్లాకి మంచి పేరు వచ్చే విధంగా జాతీయ స్థాయిలో ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గురించి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నటువంటి న్యాయవాది సంతోష్, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మన సతీష్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు గడ్డేడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా నారాయణ గారు మహమ్మదాబాద్ మండల అధ్యక్షులు, శోభ మొన్నటి వరకు తమ్ముడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు, అదేవిధంగా అంజనేయులు ముదిరాజ్ మన కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, బీసీసీఎల్ అధ్యక్షుడు లక్ష్మణ్, ఇంకా ఈ కార్యక్రమం లోపల పాలాది శ్రీనివాస్ గారు మన మైనార్టీల గురించి ఎప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ మన మైనార్టీ సోదరుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, పెద్దలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ స్పీకర్ గారు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మరి తాండూరు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ మనోహర్ రెడ్డి గారు, మరి నా తోటి సహచర మిత్రులు పిసిసి అబ్జర్వర్ వచ్చినటువంటి పిసిసి అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ నరేందర్ గారు, మరి మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ యాదవ్ రెడ్డి గారు, మరి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అయినటువంటి పెద్దలు శ్రీ గురునాథ్ రెడ్డి గారు, మరి నా తోటి సహచర ఉపాధ్యక్షులైనటువంటి పెద్దలు శ్రీ రమేష్ గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గౌరవ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం అందరికీ కూడా పేరు పేరున మరి
టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి సుధాకర్ రెడ్డి గారికి, మరి తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా సభావేదికగా మొదట నమస్కారం చేసిన పత్రికా మిత్రులకు అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు పోరాటం చేసి మరి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన అందరి కృషితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. ఈరోజు మనకి ఈ రాష్ట్రానికి గాంధీ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అటువంటి అలవాట్లతో వచ్చినటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. మీనాక్షి నటరాజన్ గారు మరి మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుంచి కూడా గత 10 సంవత్సరాల నుంచి గత 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించాలి, తగిన వారికి ఒక ప్రాధాన్యత ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేత కార్యక్రమంలో భాగంగా ఈరోజు వికారాబాద్ జిల్లాకు నేను అబ్జర్వర్గా రావడం జరిగింది. నేను గత 35 సంవత్సరాల నుంచి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ పిసిసి సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఉపాధ్యక్షుడిగా నేను 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాను. నాకు పూర్తిగా తెలుసు ఎక్కడ ఏ కాంగ్రెస్ నాయకుడు ఎక్కడ ఏ కాంగ్రెస్ కార్యకర్త ఉంటాడని చెప్పి. నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, జరిగింది జరిగిపోయి ఇది ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు గారు చెప్పిన విషయం చెప్తున్నాను. జరిగింది ఇప్పటివరకు జరిగిపోయి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలో గ్రామ పంచాయతీ నుంచి కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కాడికి నుంచి కూడా రాబోయే అన్ని పదవులు కూడా కనీసం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్త నాయకుడికి వస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను కాంగ్రెస్ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కానీ నేను ఒకటే చెప్తున్నాను, కష్టపడండి, ఫలితం తప్పకుండా అదే వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ డిసిసి మీటింగ్ తర్వాత మరి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో కూడా డైరెక్ట్గా మేమే జిల్లా అధ్యక్షుల ద్వారా మండల అధ్యక్షులు కానీ గ్రామ అధ్యక్షులు కూడా గడపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్ళి ఎక్కడన్నా మన కాంగ్రెస్ కార్యక్రమాలకి మనకు అధికారులు సహకరించకపోతే నేరుగా వెళ్ళి ప్రశ్నించండి, నేరుగా నిలదీయండి వాళ్ళని. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా జయవంతం చేయాలని చెప్పి ముఖ్యంగా మన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి సతీష్ రెడ్డి గారు కానీ అఖిల భారత కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సంతోష్ గారు కానీ ఎన్ఎస్యుఐ నుంచి మేము వచ్చినాం కాబట్టి ఈ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అనేది మాకు 2 రకాల భుజాలుగా భావిస్తాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి దీంట్లో పాల్పంచుకొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై. మా స్పీకర్ పనితీరు 100% వికారంగా బాగుంది, అందులో అనుమానం అవసరం లేదు. నాటూరు ఎమ్మెల్యే కూడా బాగానే పనిచేస్తుంది, పని ఎమ్మెల్యే కూడా బాగానే పనిచేస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఢిల్లీకెళ్ళే వస్తున్నారు. ఈ జిల్లా మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అండి ఈ జిల్లా నుంచి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మంత్రులు ఉన్నారు ఈ జిల్లా నుంచి. గతంలో కూడా విజయభాస్కర్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు 3 మంత్రులు ఉన్నారు. అంటే పార్టీ ఏదనుకున్నది మనకు మనం పడకుండా కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 3 మంత్రులు ఉన్నారు జిల్లా నుంచి. ఈ జిల్లాకు మంత్రి పదవి లేకుండా పరిస్థితి, జిల్లాకు మంత్రి పదవి లేదు. నంబర్ 1 మంత్రులు ఎవరి దగ్గర పోవాలని అర్థం కాకొచ్చింది. స్పీకర్ అంటేనేమో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్పీకర్ అంటే ఒక జడ్జి లాగా, జడ్జికి ఒక ప్రోటోకాల్ పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మనం పోయి ఏడంటే పోయి నిలబడవచ్చు, రోడ్డు మీద బడ్జెట్ మనం ఎవరు పట్టించుకోడు. కానీ ఆయన రోడ్డు మీద పోయి బడ్జెట్ కట్టలేడు. ఇంటే స్పీకర్ గా బడ్జెట్ అంటాం. ఆయనకు పద్ధతి ప్రోటోకాల్ ఇవన్నీ పెద్ద ప్రాబ్లం ఉంది. ఆయన ఏమంటేనే మనం చేస్తుండేమో. రామ్మోహన్ రెడ్డి సీనియర్ ఆయన ఏమైనా ఇస్తే వెళ్ళాడుతుండే, మరి ఆయన కాళ్ళకు పొందాం వీళ్ళ కాళ్ళకు పొందాం ఇంట్లోనైనా పాపం సంపాదించు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. జిల్లాల నల్గొండ జిల్లాలో 4 ఎమ్మెల్సీలు పోయినాయి, అడున్నాయి 12 ఎమ్మెల్యేలు.
5 ఎమ్మెల్సీ సీపీఎం కూడా అక్కడనే నల్గొండ. అసలు కాంగ్రెస్ పార్టీ నేను కేవలం అడుగుతున్నా, మీరు ఈ జిల్లాను కాంగ్రెస్ పార్టీ బతకాలనుకుంటున్నారా బతకకూడదు అనుకుంటున్నారా? ఫస్ట్ నెంబర్ 1 క్వశ్చన్. బతకాలనుకుంటేనేమో మాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చిన్నపిల్లని కానీ ఒకటి దగ్గర 40 ఏళ్ళు ఉన్నా. నేను అన్ని పోస్టులు చేసిన, ఎమ్మెల్యే ఎంపీ తప్ప అన్ని పోస్టులు చేసిన. లోకల్ బాడీలు అన్నీ అయిపోయినాయి. నేను చెన్నారెడ్డితో తిరిగినా, విజయభాస్ రెడ్డితో తిరిగినా, చాలా మందితో. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా నాకు చాలా క్లోజ్. ఆయన నేను ఇద్దరు ఒకసారి జరిపి తీసుకున్నాను. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ? రంగారెడ్డి జిల్లా, పూర్వం రంగారెడ్డి, సరే బైఫర్కేషన్ అయినా 3 జిల్లాలు అనేది పక్కేటండి. పూర్వం రంగారెడ్డి జిల్లాలో 14 ఎమ్మెల్యేలు ఉన్నాయి మన దగ్గర. అది ఫ్యూచర్లో బైఫర్కేషన్ అయితే 24 ఎమ్మెల్యేలు అయితే మీకు అడ్వాన్స్ చెప్తున్నా. 155 సీట్లు అయితే మన తెలంగాణలో కూడా. బైఫర్కేషన్ అయితే ఎక్కువ బైఫర్కేషన్ అయ్యేది రంగారెడ్డి జిల్లా లోపలే. మనం దాదాపు 23 నుంచి 24 ఎమ్మెల్యే సీట్లు వచ్చినటువంటి జిల్లాను నిర్లక్ష్యం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గము అసలు ఏం చేయాలనుకుంటున్నది దానికి జవాబు చెప్పాలి. సంతోష్ కూడా ఇక్కడనే ఉన్నాడు. నువ్వు ఆ మేడంకి చెప్పు, ఇదేం పద్ధతి అడుగుతున్నా. నేను చాలా మాట్లాడుతున్నాను ఇంకా విషయాలు. ఎందుకంటే అసలు జిల్లాని మీరు ఏం చేద్దాం అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే నల్గొండ కాంగ్రెస్ అనా? ఇక్కడ కాంగ్రెస్ లేదా? అక్కడ 12 ఎంపీ ఎమ్మెల్యేలు ఉంటేనే కదా ప్రిపరేషన్ ఉంది. ఇక్కడ ఎవరికి ఏమి ఇచ్చారు? ఎవరికైనా ఒక పదవి ఇచ్చిరా, ఓ ఎమ్మెల్సీ ఇచ్చిరా, ఓ రాష్ట్ర మెంబర్ ఇచ్చిరా? ఏమన్నా తిప్పలేని పక్షులాగా తిరుగుతున్నాం. ఏమనంటే ముఖ్యమంత్రి మనోడు అబ్బా అని చెప్పుకుంటా, మొదటి చెప్పుకుంటా తిరుగుతున్నాం. సిగ్గుపోతుంది అని. ఎందుకంటే ఇంకా భార్య రాగానే ఏం నడుస్తుంది అని అంటే ఓ మస్తు నడుస్తుంది, మేము రేవంత్ ఉన్నామని కూడా తీసి చూపిస్తున్నాం. ఏమైనా నిజమా కదా? ఏమైనా నడుస్తుందా? ఊళ్ళలో పోతే సెక్రటరీ ఇంటర్వ్యూలకు ఇటు నడివే సెక్రటరీ తప్ప సరే మా కాన్స్టిట్యూన్సీలో మేము కొంతవరకు మా స్పీకర్ ఉన్నాడు కాబట్టి అదిరిచో బెదిరించో నడిపిస్తున్నాం. కానీ వేరే కాన్స్టిట్యూన్సీలో కూడా నడిపిస్తుండొచ్చు. కానీ పరిస్థితులు అయితే బాగలేవు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా జిల్లా నాయకత్వం అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. స్పీకర్ నాయకత్వం కింద నడపండి అలానే చెప్పండి. ఏ డైరెక్షన్ లేకుండా గాలి వదిలిపెట్టింది రంగారెడ్డి జిల్లాను. ఈ గాలి వదిలిపెట్టేదానికి కారణము మన జిల్లా కాంగ్రెస్ వికారాబాద్ ఒకటే కాదు, నేను 3 జిల్లా కాంగ్రెస్ కలిపి చెప్తున్నా. గాలి వదిలిపెట్టిన జిల్లా అని చెప్తున్నాను. ఇది చాలా అన్యాయం. ఇది ఈ జిల్లాకు ఇంత ప్రాధాన్యత ఉన్నది. చెన్నారెడ్డి గడగడలు ఆడిస్తుంటాయా? 29లో గవర్నమెంట్ తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఆయన అంతకుముందు 35లో గవర్నమెంట్ తీసుకొచ్చిండు. అట్లాంటి చరిత్ర ఉన్న జిల్లాను తీసుకుపోయి ఇది కోటెక్ స్టోరీలో పెట్టిండు. రేవంత్ రెడ్డి కూడా ఈ జిల్లా నుంచే పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు. పార్లమెంట్ మెంబర్ ఉండి గవర్నమెంట్ తీసుకొచ్చిండు. అది ఈ జిల్లా ప్రాధాన్యత లేకుండా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అడగడానికి వాళ్ళ దగ్గర ఏమున్నారు? వీళ్ళ దగ్గర ఏమున్నారు? ఎమ్మెల్యేలు సరే ఎమ్మెల్యే అయితే ఎంపీ కూడా ఇంటుండొచ్చు, ఎంఆర్ కూడా ఇంటుండొచ్చు, కలెక్టర్లు కూడా ఒకసారి ఇంటారు, ఎప్పుడు లేదు. నాకు తెలుసు ఎమ్మెల్యేకి ఎవరు ఇంటారు, ఎవరికి ఎవరు ఇంటారు నాకు మొత్తం తెలుసు. ఇంటారా? ఐఏఎస్ కూడా ఎత్తినాలో మనకు తెలుసు. మనకి అడిగిన డైరెక్షన్ ఇస్తూ ఇస్తాం కిందికి. ఇవన్నీ మనకు తెలుసు. మీరు ఎక్కడ అధిష్టానం వర్గం తప్పు చేస్తుంది 100% చెప్తున్నాడు. ఎవరు గవర్నమెంట్ మీద మాట్లాడినా నాకు పోస్ట్ రాకుండా నేను గట్టిగా మాట్లాడినాను. కూరబట్టింటా నా రక్తం అనేది నా డిఎన్ఏ కూతురు అనేది లేదు. నాకు ఉన్నట్టు ముఖం మీద చెప్తా, సీఎం ఉండాలి అదే మాట చెప్తా, మీటింగ్లో అదే మాట చెప్తా, రేపు రాహుల్ గాంధీ కూడా అదే మాట చెప్తా. ఎందుకంటే ఎవడో ఒకటి ధైర్యం చేసి మాట్లాడాలి. మాట్లాడకపోతే కార్యకర్తలు ఆగమైపోతారు. ఇప్పుడు మీరు గెలుమంటారు ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్ మీరు ఎలక్షన్ అయినాక 3 నెలలకు పెడితే అందరు సర్పంచ్ వేస్తుంది. వెళ్ళండి ఎలక్షన్ పెట్టకపోతుంది. ఇప్పుడు ఎలక్షన్ కొట్లాడాలి. పరిస్థితి ఏముంది? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పోటీ చేయాలంటే పరిస్థితి ఏముంది? గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేసిన సంతోషం, ఇంగ్లీష్ ఇస్తామన్నారు సంతోషం. ఆ స్కీమ్ల గురించి నేను మాట్లాడతలేదు. స్కీములు బాగున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్కీములను విమర్శిస్తలేదు. స్కీములు అన్ని బాగానే నడుస్తున్నాయి. కానీ మీరు ఏదైతే పదవిలో కమిషన్ వేసి రైతు కమిషన్ వేసినారు. అగ్రికల్చర్ జిల్లా ప్యూర్ వికారాబాద్ జిల్లా అగ్రికల్చర్ జిల్లా వారికి వికారాబాద్ తాండూరు ఒక్క మెంబర్ వేయలేరా? మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేస్తున్న తీసుకొని మెంబర్లు ఇస్తారా? ఎవరికి వ్యవసాయం తెలుసా? నాకు 100 ఎకరాల భూమి ఉంది, నాకు వ్యవసాయం తెలుసా? ఎంతమంది వికారాబాద్ వ్యవసాయం చేస్తున్నారు, ప్రతి పండిస్తున్నారు? ఒక్కరికైనా ఏం సార్ మన దగ్గర వ్యవసాయం చేస్తున్నారు లేరా? ఒక్క మెంబర్ వేయలేరా? ఇక్కడికి వెళ్ళి మొత్తం రంగారెడ్డి జిల్లాలకి వెళ్ళి ఇది ఒకటే కాదు, ఎక్కడ చూడు. ఇప్పుడు మీరు 40 కార్పొరేషన్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చి చెప్పండి, చెప్పండి. మాణికరావు సాబ్ పెద్ద మనిషి అని అదే మల్లికార్జున గారికి పుణ్యకడుతూ ఆయన చిన్న వివరించారు. ఆయన స్థాయి కూడా కదా అది సరే అట్లా కూడా అడ్జస్ట్ అయ్యండి. పోనీ ఎందుకు పంచేత లేవర్ కాదండి. మెంబర్ తీసుకోవచ్చు. మరి సార్ ఎట్లా తీసుకుంటే సార్ నీట్ చేసుకుంటే రాజీనామా చేసి జగనమ్మా మనకి ప్రతి లేదా మనకి మంచి ఫ్యామిలీలో ఉంటే మనం ఎందుకు భయపడాలి? ఇవన్నీ మీకు రోగం ఉన్నది. దయచేసి వినండి. మా స్పీకరు మా రామ్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే తాండూరు మనోహర్ రెడ్డి బాగానే పనిచేస్తున్నారు తెలుసుకోవడానికి. కానీ మీ అధిష్టాన వర్గం పుష్టి కరెక్ట్ ఇస్తలేదు
అని మీకు చెప్తున్నా. అది పోయి మొదలు పీసీ పెట్టుకొని నువ్వు మాట్లాడు పోస్టింగ్ చెప్పి చెప్పింది నాకు అవకాశం పెట్టి సీఎం గారికి చెప్తాను. నేను కూడా చెప్పా సీఎంకి వచ్చి అట్లా ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ కూడా చెప్తాను. అసలు జిల్లాకు మీరు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా? ఫస్ట్ ఇది అయిపోయింది. దీన్ని ఏమైనా బలోపేతం చేయడానికి ఏదైనా అడ్వైస్ చెప్పండి. బలోపేతం చేయాలంటే నాయకత్వం బలం ఉంటే బలోపేతం. రేవంత్ రెడ్డి మా నాయకుడు చెప్పింది, మా నాయకుడు బలమైన నాయకుడు, ఆయన నాయకత్వం ఆయన సీఎం అయితే అంటే ఓట్లు వేసి ఏమైనా నిజం చెప్తారు. ఆయన సీఎం అంటే మేము ఏమైనా ఓట్లు ఉన్నవాసం చెప్తున్నా. మేము ఏముంటుందని భయపడేది ఏం లేదు. మరి రేవంత్ రెడ్డి సీఎం అన్నందుకు ఓట్లు పడే ఇది వాస్తవంగా ఎప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అని కూడా మీరు ఎవరు ఇంకోరు పేరు చెప్పింటే తెలుసుకోవడం మీకు ఓట్లు ఎన్ని పడుతుండవు. ఇక్కడ నాయకుడు గట్టి ఉండాలి, బలమైన నాయకత్వం ఉంటేనే కింద కార్యకర్త గట్టి ఉంటాడు. ఎవరు చూసుకొని కొట్టాడాలి, నేను ఎవరు చూసుకొని కొట్టాడాలి. ఏదో ముగ్గురు పెద్ద మనుషులు మంచిగానే పనిచేస్తారు, వాళ్ళ మీద ఎవరు శికాయత లేదు. కానీ అధిష్టాన వర్గం ఏదైతుందో దయచేసి మీరు అబ్జర్వర్గా వచ్చిండ్రు. మా సంతోష్ కూడా అధిష్టాన వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి దయచేసి మేడం చెప్పండి, మేడంకి చెప్పి ఈ రంగారెడ్డి జిల్లాకు న్యాయం అయ్యేటట్టు చూడండి దయచేసి. అది మా ఫస్ట్ మీరు వీళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళు మాకు న్యాయం చేస్తారు. అంతే కదా, మేము కొడుకుకే సరిగ్గా తిండి లేదు కిందకే పెడతాం. కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్ద నమస్కారం తెలియజేస్తూ సెలవు. నేటి సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా వికారాబాద్ డిసిసి అధ్యక్షులు పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తాండూరు శాసనసభ్యులు పి మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ వికారాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి వినోద్ రెడ్డి గారికి, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సంతోష్ గారికి, వికారాబాద్ జిల్లా లైబ్రరీ చైర్మన్ రాజేష్ రెడ్డి గారికి, అదేవిధంగా సతీష్ రెడ్డి గారికి, అదేవిధంగా రమేష్ మహారాజ్ గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ యాదరెడ్డి గారికి, చాలా మంది పెద్దలు ఉన్నారు. ముందర అందరూ కూడా ఒకరి పేరు చెప్పేసి వద్దాను అని చెప్తున్నారు. అందరికీ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ముందు కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈరోజు సంస్థాగత సన్నాహక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు బీజేపీ పార్టీ కానీ లేదంటే టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళేదో మటరచోటు పీకి పిడకలు కట్టినట్టు వాళ్ళు ఏదో గొప్ప గొప్ప కార్యక్రమాలు లేక మేము చేసినాం. మరి అప్పుడున్న రాష్ట్రం అప్పుడు తెలియదా అని చెప్పి కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం చూస్తున్న మిత్రులారా. మరి ఈరోజు ఈ వేదిక పై నుంచి ఈ తెలివిలేని దద్దమ్మ కేటీఆర్ గారిని, ఈ సన్నాసి కేటీఆర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నారు. అరే దౌర్భాగ్యం కేటీఆర్, నీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మీ అయ్యకు 65,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి 10 సంవత్సరాల తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈరోజు మా చేతిలో పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఇవన్నీ విషయాలను కూడా రాష్ట్రానికి ఒక పెద్ద మనిషిలాగా, ఇంటికి ఏ విధంగా అయితే ఒక తండ్రి ఉంటాడో ఆ విధంగా ఒక పెద్ద మనిషిలాగా రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఏదో మొత్తం అవాసుపాలు చేస్తున్నాడు, లేకుంటే మొత్తం దీన్ని ఎవరు నమ్మకుండా చేస్తున్నాడు అని చెప్పడం, లేదంటే మమ్మల్ని అందరూ కూడా ఇక్కడైతే అప్పు పోతే దొంగలు ఇచ్చినట్టు చూస్తున్నారు అని చెప్పి చెప్తుంటే దొంగలు అనేకపోతే ఇంకేమంటారు అని చెప్పి చెప్తున్నాయి. బెవకు నీకు తెలివినదాని మన కేటీఆర్, నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దొంగలు అంటావా? దొంగతనం చేసింది నువ్వు, కాళేశ్వరంలో దొంగతనం చేసి మొత్తం కోట్ల రూపాయలు మొత్తం సంపాదించుకున్నది నువ్వు, మీ అయ్యా, మీ మంత్రులు హరీష్ రావు. మరి మీ చెల్లెలకు ఢిల్లీలో పోయి లిక్కర్ స్కామ్ చేసింది మీ చెల్లెలు. మరి మీరు దొంగతనాలు చేసి మీరు జైళ్ళకు పోయి మీరు అప్పుల పాలు చేసిన తెలంగాణ రాష్ట్రం గురించి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులు సమ్మె చేస్తే మరి రాష్ట్రం అబాసుపాలు అవుతుంది మరి అని చెప్పి ఆయన ఉన్నట్టుగా మాట్లాడుతుంటే మరి దొంగలకపోతే ఏమంటారు అని చెప్పి అంటావు? తెలివి మాట్లాడుతున్నావా నువ్వు? మీ అయ్యా ముఖ్యమంత్రి చేసినాడు, నువ్వేమో ఐటీ
శాఖ మంత్రిగా చేసినావు, నేను చాలా చదువుకున్నా చెప్తావు. ఇది దాన్ని తెలివి. మరి బిడ్డ కేసీఆర్, బిడ్డ కేటీఆర్, ఈరోజు ఇంకా ఈ వేదిక పై నుంచి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇంకొకసారి మాట్లాడితే ఈ విధంగా మాట్లాడితే మా రేవంత్ రెడ్డి నాలుక కూర్చుడు కాదు, నీ నాలుక చీరేస్తామని చెప్తే ఈ వేదిక పై నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. మరి అదే విధంగా చెప్తా ఉన్నా, మా రామరన్న కూడా చెప్పిండు, నేను కూడా మళ్ళా కూడా చెప్తున్నా, ఎక్కడ తిరుగుతా అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలు అందరం కూడా తలుచుకుంటే నేను బట్టలు తీసి వెనకదలు కొడతాం బిడ్డ అని చెప్పి ఈ వేదిక పై నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా మిస్టర్ కేటీఆర్. మరి అదేవిధంగా మా రేవంత్ అన్న కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద మనిషి, ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, ఆయన మనం ఒక ఇల్లే ఉందనుకుందాం, నేను ఉన్న ఒక ఇంటికి యజమానుని, నా కొడుకు నా బిడ్డను ఒక కాస్ట్లీ కారు ఒక కాస్ట్లీ బైక్ అడిగితే నేనేం చెప్తా, పరిస్థితి బాగాలేదు బిడ్డ, నేను ఈ 50 లక్షల కారు ఇప్పలేను, నేను 30 లక్షల కారు ఇప్పలేను, కొన్ని రోజులు ఆగా చెప్తా. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా మన ఆర్టీసీ సమ్మె వాళ్ళ గురించి, సమ్మె చేసే ఈ ఆర్టీసీ కార్మికుల గురించి చెప్పడం జరిగింది. ఈ సమయంలో మనం సమ్మె చేయడం కరెక్ట్ కాదు, మన ఆర్థిక పరిస్థితి బాగలేదు, మనం అంతా కూడా సంక్షోభంలో ఉన్నాం, అప్పులలో ఉన్నాం, అప్పులలో ఎవరు కూడా మనకు అప్పించే పరిస్థితి లేదు, మనం ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఆయన ఒక రాష్ట్రానికి పెద్ద మనిషిలాగా మనందరం కూడా సంరక్షించుకొని పోయే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆయన భాషలో చెప్పడం జరిగింది. దాన్ని తప్పు పడతారా బేవకూఫ్ కేటీఆర్? త్వరగా నీ సంగతి చూస్తాం, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాచుకుంటే నిన్ను నీ సంగతి చూస్తామని చెప్పి మరొకసారి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మనం ఎంతో మన రాష్ట్రాన్ని కాదు, మన జిల్లానే కాదు, మన నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున మనం అభివృద్ధి పథకాలు తీసుకొని వస్తున్నాం. మరి ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పినారు, ఎన్ఆర్ఈజీఎస్ విషయానికి వస్తే ప్రతి గ్రామానికి 20 లక్షల నుంచి 50 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా మనం ఈ రోజు సీసీ రోడ్లు అన్ని కూడా మనం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనం వికారాబాద్ మున్సిపాలిటీ విషయానికి వస్తే మొన్ననే 6.22 6.5 కోట్ల రూపాయలతోని అన్ని సీసీ రోడ్లు పెట్టిన వెంటనే ప్రారంభోత్సవం కూడా జరిగినాయి, అన్ని కూడా రోడ్లు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక విషయం, మొన్న 60 కోట్ల రూపాయలు మన స్పీకర్ గారు తీసుకుని వచ్చినారు ఈ టఫ్ ఐడీసీ కింద. అవన్నీ కూడా రేపో మాపో అవన్నీ కూడా టెండర్ అవుతాయి, పెద్ద ఎత్తున అవన్నీ కూడా సీసీ రోడ్లు జరుగుతాయి. ఏ గల్లీలో కూడా అన్నిటి ఇప్పుడు కొత్తగా చేసినటువంటి ఏవైతే బెర్చుడు గ్రామాలు ఉన్నాయో 6 గ్రామాలన్నింటిలో కూడా మొత్తం టఫ్ ఐడీసీ ఫండ్స్ కింద ఇవన్నీ కూడా యూజువల్లీ పెట్టినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టినాం. అక్కడ కాకుండా మిగతా ప్రాంతాలు మిగతా వాళ్ళన్నింటిలో కూడా సీసీ రోడ్లు కానీ ఇంకా ఏ ఇబ్బందుల్లో కూడా అక్కడ అన్ని కూడా మనం అన్ని కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మన కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఎప్పుడైతే మనం అధికారంలోకి వచ్చినామో, అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల లోపే మనం అందరం కూడా మన నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు మనకు మన ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీని 24 గంటల లోపే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంపు చేయడం జరిగింది. ఇది మన కాంగ్రెస్ పార్టీ ఘనత. 24 గంటల లోపు ఏదైనా స్కీమ్ ఇచ్చిండ్రు అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మనకి ఇదే కేటీఆర్ గారు, ఇదే కేసీఆర్ గారు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలిస్తే మరి ఒక్క స్కీమ్ అన్నా 24 గంటల లోపల మన ప్రజలకు అందించరా అని చెప్పి ఈ రోజు అడుగుతా ఉన్నా. అదేవిధంగా 72 గంటల లోపే మరి బస్సును ఫ్రీగా చేసిన మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు ఫ్రీ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీది, మన రేవంత్ రెడ్డి గారిది. మరి అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. మరి ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసుకొని పోతున్నాం. ఇవన్నీ విషయాలను కూడా మనం అందరం కూడా కింది స్థాయి వరకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మరి కింది స్థాయికి వరకు ఏ విధంగా తీసుకుపోవాలంటే కొత్త నాయకత్వం తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్న. కొత్త నాయకత్వం తీసుకురండి, ఎవరైతే నిజంగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం కల్పించండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళకి అవకాశం కల్పించండి. ఎవరినో బలవేగి భాషను పడితే పెళ్లి కొడుకు కాదు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో నేను పెళ్లి చేసుకుంటానని ఆయన భాషను పడితే ఆయన పెళ్లి కొడుకు అవుతాడు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో మరి వాళ్ళకి మాత్రమే మీరు ఈ పార్టీ పోస్టులు ఇస్తే తప్పకుండా ప్రజల్లోకి వెళ్తారు, కింది స్థాయి వరకు వెళ్తారు, తప్పకుండా మన స్కీమ్స్ అన్ని కూడా ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చేస్తారు. అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి మండల నాయకులు కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో రోజుల నుంచి మండల స్థాయి ఉన్నారు, మరి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వండి. అదేవిధంగా జిల్లా స్థాయిలో కానీ పీసీసీలో కానీ అవి అన్ని విధాలుగా కూడా మన నాయకులకు మన కార్యకర్తలకు మరి ఎవరైతే నటరాజన్ గారు వచ్చినారో, మన మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత 2017 నుంచి పార్టీలో పనిచేసిన వారికే ఈ పార్టీ పోస్టులు ఇస్తామని చెప్తున్నారు. చాలా సంతోషదాయకం, మేమైతే హార్ట్ఫుల్ గా నేను వెల్కమ్ చేస్తున్నా ఈ మాటకు. మరి ఈ మాటకు నేను కూడా కట్టుబడి ఉంటున్నా, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఎవరైతే కొత్తగా పార్టీలకు వచ్చినారో మరి వాళ్ళకి ఇంకా కూడా పని చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి చెప్పండి, మీరు కొత్తగా పార్టీలకు వచ్చినారు, మాకు ఇంతకుముందు చాలా రోజుల నుంచి 20-25 సంవత్సరాల నుంచి పార్టీలకు పనిచేసిన ఉన్నారా, వాళ్ళకి పోస్టులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వాళ్ళకి పోస్టులు ఇస్తాం.
వచ్చారు, మీరు పనిచేయండి, పార్టీ కోసం పనిచేయండి, మా నాయకత్వం కోసం పనిచేయండి, మళ్ళీ దాని తర్వాత మీకు పోస్టులు ఇస్తామని చెప్పండి. ఆ విధంగా వాళ్ళకి సంజయించి వాళ్ళని కూడా ముందుకు తీసుకొని పోండి. అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఈరోజు మేము కొత్తలు వద్దని చెప్తలేము, కొత్తలు కూడా తీసుకుందామండి, అందరూ తీసుకుందాం, అందరూ కలిసిమెలిసిగా మన పార్టీని మనం పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండదు. మరి ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకొని పోతున్నాం. మరి రైతుల రుణమాఫీ కూడా ఈరోజు ఇంచుమించుగా 70 నుంచి 80% రైతుల రుణమాఫీ మనం చేసుకున్నాం ఆల్రెడీ. ఇంకా వీలుంటే అన్న మన స్పీకర్ గారికి కానీ మన రామనారాయణ గారు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకవేళ వీలుంటే ఆ 20% 30% కూడా చేస్తే మనం 100% రుణమాఫీ చేసిన విధంగా మనం ఉంటాం. కాబట్టి మనం గల్లా ఎగేసుకొని మరి చెప్పే అవకాశం ఉంటుంది. ప్రతి గల్లీకి పోయి ప్రతి ఊరికి పోయి 100% రైతు రుణమాఫీ చెప్పినాం, చేసి తీరినామని చెప్పాల్సిన అవసరం ఉంటుంది, చెప్పే విధంగా ఉంటుంది. కాబట్టి వీలైతే ఇక్కడ 20% 30% కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు భరోసా విషయానికి వస్తే మరి చాలా మంది నాయకులు ఇంతకుముందు కూడా మాట్లాడినారు. కొంత రైతు భరోసా రావట్లేదు, ఇంతవరకు ఒక 3 ఎకరాల వరకు రైతు భరోసా వచ్చారు. వాస్తవానికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు 4 ఎకరాల వరకు వచ్చినాయంట. వాస్తవానికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా సెట్ చేసి మరి పూర్తిగా ఈ రైతు భరోసా కూడా ఇస్తే మరి మన కార్యకర్తల్లో కానీ మరి ప్రజల్లో కూడా ఒక మంచి సందేశం అవుతుందన్న. మరి ఆ విధంగా కూడా మీ ప్రయత్నం ఉండాలి అని చెప్పి నా కోరికగా మీకు చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఎప్పుడైతే ఈ బీజేపీ నాయకులు, ఎప్పుడైతే ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కళ్ళబొల్లి మాటలని చెప్పి మనందరూ ప్రజలను కానీ మన నాయకులను కానీ మోసం చేస్తున్నారో వాటిని కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. వాటిని తిప్పికొట్టాలంటే నాయకత్వాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా నాయకత్వాన్ని చేంజ్ చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి పార్టీ పోస్టులు ఇవ్వండి. ఎవరికైతే ఇంకా పెద్ద పోతారో వాళ్ళకి అవసరం వస్తే స్టేట్ చైర్మన్లు ఇస్తారా, ఇంకేమైనా ఇస్తారా, అవన్నీ ఇచ్చి అందరూ కూడా సంతోషపెట్టే బాధ్యత మీ అందరి మీద ఉన్నదన్న. తప్పకుండా మీరందరూ కూడా పని చేయండి. అందరూ కూడా మన వెన్నుతట్టి ముందరకు నడిపియండి. తద్వారా పార్టీ కూడా పటిష్టమయ్యే అవకాశం ఉంటుందన్న. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం మనం, కానీ ఏ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా చేసుకోలేకపోతున్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాస్తవానికి కూడా పార్టీలకు అందరూ కూడా నాయకులకు దూరం ఉంటున్నాం. ఒకటేమో మాకు ఇట్లాంటి పోస్టులు రాకపోయా అనే ఒక నిరుత్సాహం ఒకటి మన మనసులో ఉన్నది. మరి దాంతో పాటు మన నాయకులందరూ కూడా కొద్దిగా బిజీ ఉండి ఎక్కడెక్కడ కార్యక్రమాల్లో ఎన్నో ప్రోగ్రాంలు అయితే ఉన్నందువల్ల పార్టీ కార్యక్రమాలు చేయలేకపోతున్నామన్నా. తప్పకుండా నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒక పార్టీ కార్యక్రమాలు పెట్టుకొని అందరూ కూడా మన ఒక టౌన్ ఉంటే టౌన్ లెవెల్, మండలం ఉంటే మండల్ లెవెల్, గ్రామం ఉంటే గ్రామం లెవెల్, ఆ విధంగా వార్డు ఉంటే వార్డు లెవెల్లో మీటింగ్లు పెట్టుకొని ఎక్కడెక్కడ మనం పార్టీని పటిష్టం చేసుకుంటూ పోతుంటే, అదేవిధంగా మనం చేసిన కార్యక్రమాలు, మనం ఇస్తున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు, దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా చెప్పుకుంటూ పోతుంటే మరి మంచిగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ విధంగానే మనము పార్టీని పటిష్టం చేయాలని చెప్పి నాకు తెలిసిన కాడికి నేను సూచన సలహాలు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్థాగత ఎన్నికల పార్టీ ప్రతిష్టాన సందర్భంగా గౌరవ జేఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆదేశానుసారం మన గౌరవ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ బాబు గారి ఆదేశానుసారం ఈరోజు ఈ సంస్థగత వికారాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమానికి గౌరవ సభాధ్యక్షుడు, వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు, సహచర ఎమ్మెల్యే, పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న రామ్మోహన్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు, మన అందరి ఆప్తుడు, స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, గౌరవ మనకందరికీ కూడా భీష్మ పితామహుడు, మాజీ ఎమ్మెల్సీ, ఏ సమస్య ఉన్న మన జిల్లాలో తన దగ్గరకు పోయి మన గోస మన భాష చెప్పుకొని ఎట్లా పరిష్కరించుకోవాలంటే కూడా చేసే ఇప్పుడే ఆ పరిష్కార మార్గాన్ని చెప్పేటువంటి అన్న యాదవరెడ్డి గారికి, మన గురువు వృద్ధుడు, అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే చేసి పోలీస్ హౌసింగ్ చైర్మన్గా గౌరవ పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి, రమేష్ గారికి, స్టేట్ ఫైనాన్స్ కమిటీ మెంబర్ రమేష్ గారికి, గౌరవ మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వినోద్ రెడ్డి గారికి, నరేంద్ర గారికి, గౌరవ సంతోష్ గారికి, వికారాబాద్ లైబ్రరీ చైర్మన్ రాజేష్ రెడ్డి గారికి, గౌరవ దారాసింగ్ గారికి, పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారికి, వేదిక పెట్టినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కమిటీ
అధ్యక్షులు, పిఎస్ఏ చైర్మన్లు, వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లకు అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్యంగా పార్టీని ఏ విధంగా మనం స్ట్రెంథన్ చేయాలా, రేపు లోకల్ బాడీకి ఏ విధంగా వెళ్ళాలా అనేటువంటి అంతా కూడా విస్తృతంగా మనము ఒక చర్చ చేసుకోవాలా. గ్రామం లోపలనే మన పార్టీని ప్రతిష్టంగా చేసుకుంటూనే, పార్టీకి ప్రధానంగా పార్టీ ప్రతిష్టంగా ఉంటేనే ఆ గ్రామమే కానివ్వండి, ఆ మండలమే కానివ్వండి, ఆ కాన్స్టిట్యూన్సీ కానీ బాగుంటుంది. మనము ఆ గ్రామ లెవెల్లోనే ఈరోజు అందరి సమక్షంలో కమిటీలు వేసుకొని, మండల్ లెవెల్లో కూడా మండల్ కమిటీలు వేసుకొని, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా కాన్స్టిట్యూన్సీ కమిటీలు వేసుకొని, జిల్లా కమిటీలు వేసుకోవాలని చెప్పి మన ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజన్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లాలో మీటింగ్ పెట్టడం జరిగింది. దీనంతా కూడా ఈరోజు మనము 15-16 నెలల కాలంలో మనం ఏం చేసినాం ఒకసారి మనం పేరు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మన గ్రామాలలో మనం ఏం డెవలప్ చేసినాం, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా మనకు ఒక పార్టీ నుంచి మనం ఏం చేసినాం, ఈరోజు గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం సృష్టించిన మనం ఇచ్చిన హామీలు ఏ విధంగా నిర్వర్తించినాం, మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గత 10 సంవత్సరాల్లో ఎన్ని గ్రామాల్లో ఎన్ని సీసీ రోడ్లు వాళ్ళు వేసారు గత ప్రభుత్వంలో, ఈ 15 మాసాలలో మనం ఏం పని చేసినాం అందరూ కూడా మీరందరూ కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాట్లాడుతూ ఉంటారు పని లేని వాళ్ళు, పాడలేని వాళ్ళు, వాళ్ళు ఒక అబద్ధాన్ని 2 సార్లు చెప్పి నిజాన్ని కూడా అబద్ధాన్ని కూడా నిజం చేసి ఆ విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ప్రతిపక్షం ఈరోజు సోషల్ మీడియా ఉంది, మనం ఏ మంచి పని చేసినా దాన్ని అద్భుత కల్పన చేసి దాన్ని తప్పుగా చూపిస్తూ ఉన్నారు. మీరు ఒకటే చెప్పాలా, 10 సంవత్సరాల నుంచి మన గ్రామంలో ఎన్ని రోడ్లు వేసినాం, ఈ 15 నెలల కాలంలో నేను ఆ గ్రామానికి ₹1 కోటి పనిచేసినామని చెప్పి గల్లా దగ్గరేసుకొని మీరు చెప్పవలసిన బాధ్యత ఉంది. మనం చేసినాం. ఖచ్చితంగా పెద్ద గ్రామాల్లో ₹1 కోటి ఇచ్చినాం, చిన్న గ్రామాల్లో 20-30 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈరోజు చెప్పినా మీకు అందరూ కూడా ఆ రోజు ఇంద్రమ్మ కమిటీ మీటింగ్లు పెట్టినాం. ఇప్పుడు ఇంతకుముందు దాదాసింగ్ చెప్పిండు, దాంట్లో ఒకటి మళ్ళీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ కమిటీ వాళ్ళు తీసుకున్నటువంటి కమిటీలే ఈ ఇంద్రమ్మ కమిటీ యాక్సెప్ట్ చేస్తలేరు, మళ్ళీ ఎంపీటీ కూడా ఒక లిస్టు తెచ్చిండ్రు, కలెక్టర్ ఒక లిస్టు తెచ్చిండ్రు అని చెప్పారు. మీకు ఒకటే చెప్పిన నేను ఆ రోజు, ఎవరు కూడా ఏ కమిటీలు L1 కానీ L2 కానీ L3 కానీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు అన్నింటినీ కూడా బంగాళాఖాతంలో పడేస్తాం, మీరు ఇచ్చినటువంటి లిస్టే ఫైనల్ ఖచ్చితంగా చేస్తామని చెప్పినాం. రేపు అదే చేయబోతా ఉన్నాం. కానీ ఇంకొకటి కూడా ఆలోచన చేయాలి, దాంట్లో 5 ఎకరాలకు ఎక్కుంటే వాళ్ళకి రాదు, మీరు కారణంకి దాంట్లో అప్లై చేస్తే రాదు. మన కాన్సెప్ట్ ఏంటి, గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ ఏంటి, నిరుపేదకు ఏదైతే ఇల్లు ఇవ్వాలనో, ఇల్లు లేని నిరుపేదకి ఇవ్వాలనే కాన్సెప్ట్. దాంట్లో భాగంగా ఎవరికి ఆ గ్రామంలో ఇల్లు లేకుంటే వారికి ఖచ్చితంగా నిక్కచ్చిగా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని, మన ఎమ్మెల్యేది, మీరందరూ కూడా కష్టపడి గెలిపించినటువంటి బాధి మేమందరం కూడా ఇల్లు లేని వారికి అందరూ కూడా ఇల్లు ఇచ్చి కట్టించే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ గత 15 మాసాలలో మనం ఏదైతే కార్యక్రమాలు చేసినామో, మన ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేసినామో, ప్రతి ఇంటికి మనకు ఏదో బెనిఫిట్స్ పొందినాయి. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చినాం, 500లకు ఒక సిలిండర్ ఇచ్చినాం, రుణమాఫీ చేసిన ప్రతి మండలకు 85 లక్షల నుంచి దాదాపు ₹1 కోటి వరకు ప్రతి మండలం, ప్రతి గ్రామానికి 10 లక్షలు 20 లక్షల రూపాయలు కూడా కొన్ని గ్రామాలకు మనం రుణమాఫీ చేసినాం. ఇవన్నీ మీరు చెప్పాలి. మనం ప్రతి ఇంటికి తిరిగి మన గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫలాలు చెప్పండి. మనము 15 నెలల మాసంలో ఈ పార్టీ పరంగా మనం ఈ పని చేసినాం. గవర్నమెంట్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా 10 సంవత్సరాలు ఆర్థిక విధ్వంసం చేసిన ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు ఎంత ఇబ్బంది ఉన్నా అన్నింటిని వదిలేసి ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవాలని చెప్పి కమిట్మెంట్ తోని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రోజు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. వారంలో 4 రోజులు 5 రోజులు ఈరోజు కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం. మేము ఎమ్మడి ఉంటున్నాం. ఎందుకంటే పార్టీని శ్రద్ధించాలా. మేము ఒకటేసారి చెప్తా ఉన్నాం, మేము గెలవడం గొప్ప కాదు, మాతో పాటు మన గ్రామ పంచాయతీలో సర్పంచ్ గెలవాలా, మనతో పాటు ఎంపీటీసీ గెలవాలా, మనతో పాటు సింగిల్ విండో చైర్మన్ గెలవాలా, మన ఎంపీపీ గెలవాలా, మన జెడ్పీటీసీ గెలవాలా. అప్పుడే మనకు స్వార్థకత ఉంటుంది. రేపు ఏదైనా పొరపాటున మన సర్పంచ్ ఆ గ్రామంలో గెలవకపోతే
ఇప్పుడు ప్రతి గ్రామానికి 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఎన్ఆర్జీఎస్ రోడ్లు ఇస్తా ఉన్నాము. అవన్నీ కూడా సర్పంచ్ ఖాతాలకు పోతాయి. దయచేసి మీరంతా కూడా దీనిపైన మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి బాగానే. ఇదే కాదు, ఈరోజు మీరు ఇంకొకటి కూడా ఆలోచన చేయండి. ఇంత కష్టకాలంలో మనం ఇన్ని స్కీమ్స్ ఇస్తా ఉన్నాం. మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్ పెట్టారు బీజేపీ. ఎలక్షన్స్ ముందు ఏదైతే ఇచ్చిండ్రో ప్రతి ఆడబిడ్డకు 2500 ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళు ఎన్నో స్కీములు చెప్పిండ్రు. ఢిల్లీలో కూడా చెప్పిండ్రు, ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఎన్నో చేసిండ్రు. 2 డబుల్ ఇంజిన్ సర్కార్ వాళ్ళది. ఢిల్లీలో వాళ్ళే ఉన్నారు, మహారాష్ట్రలో వాళ్ళే ఉన్నారు, భారతదేశంలో కూడా వాళ్ళే ఉన్నారు. అక్కడ ఏమి ఇస్తుందో చూడండి. మహారాష్ట్రలో అయితే ఎలక్షన్స్ ముందు ఏదైతే ఇచ్చిండ్రో దాంట్లో అన్ని కూడా 70-80% ఈరోజు కట్ చేసి దీన్ని అంతటా కూడా మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. బీజేపీ వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు. ఆ రోజు ప్రతి ఇంటికి ధనాదాన్ని 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఎంతమందికి ఇచ్చిండ్రో ఒక్కసారి మనం చెప్పవలసిన అవసరం ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఎన్ని ఇచ్చిండ్రో మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు టీఆర్ఎస్ చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజే చెప్పిండ్రు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండ్రు. దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండ్రు. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, వాళ్ళే అల్లుడు వస్తే నిలబడుకోవాలి, బిడ్డ వస్తే నిలబడుకోవాలని చెప్పిండ్రు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు. ఎంతగానో ఇచ్చిండ్రు. దీన్ని 10 సంవత్సరాల కాలంలో ఆ రోజు వాళ్ళకి ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఏం చేసిండ్రో ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేసి ఇవంతా కూడా గ్రామంలో తప్పకుండా చర్చ పెట్టాలా, తప్పకుండా చెయ్యాలా. ఆ రోజు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. 2 సార్లు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఎప్పుడు కూడా తెచ్చిండ్రు. ఇప్పుడు చెప్పిండు రామ్మోహన్ అన్న చారాన నేను డీసీబీ చైర్మన్ కూడా ఉన్నా. ఆ ఇంట్రెస్ట్ సరిపోలే వాళ్ళు ఇచ్చినటువంటి పైసలు మేము చెప్పినాం. మీరు ఇట్లా ఇస్తే జనాలు నమ్మరు, రైతులు నమ్మరని చెప్పిండ్రు. ఏం చేయమంటావు మనం, మేము ఇచ్చేది ఇట్లా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ కూడా చెప్పిండు. మనం ఆ రోజు ఎంత కష్టమున్నా యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలే. మనం గెలిచిన ఒక 6 నెలల కాలంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇంతవరకు జరగాల. డబుల్ ఇంజిన్ సర్కార్ చేయలే. 10 సంవత్సరాల ఆర్థికంగా మంచి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పచెప్తే కూడా టీఆర్ఎస్ కూడా చేయలే. మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీ అందరి కష్టాలతో తెచ్చుకున్నటువంటి గవర్నమెంట్ మనం చేసినాం. గతంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇల్లు ఇచ్చినా, పింఛన్ ఇచ్చినా, తెల్ల రేషన్ కార్డు ఇచ్చినా మన కాంగ్రెస్ పార్టీ మనమే ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదం వల్ల గత 10 సంవత్సరాల నుంచి ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన వల్లే మళ్ళీ మనమే తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాం. యాడింగ్ కూడా మనమే చేస్తా ఉన్నాం. ఏది సంక్షేమ పథకాలు ఈరోజు గతంలో చూసినాం. ఏదైతే భూమి లేని వాళ్ళకు అసైన్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుండే. ఆ 10 సంవత్సరాల కాలంలో అసైన్మెంట్ కమిటీని కూడా తీసేసిండు. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న చెప్పినాం, మేము అసెంబ్లీలో చెప్పినాం. అసైన్మెంట్ కమిటీ ఉంటే మళ్ళీ మన నిరుపేదలకు గవర్నమెంట్ భూమి ఉంటే వాళ్ళకు బాధ్యత పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చే రైట్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనం అసైన్మెంట్ కమిటీ వేయాలని చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అది త్వరలో అసైన్మెంట్ కమిటీ కూడా ఏర్పడుతూ ఉన్నాడు. మన గ్రామాలలో ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉండి మన మీద భీములైనటువంటి నిరుపేద ఎవరైతే దున్నుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి హక్కులు ఇచ్చి పట్టదారు పాస్ పుస్తకాలు కూడా ఇద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికే కాలాతీతమైంది. అన్ని విషయాలు రామ్మోహన్ చెప్పిండు. దయచేసి మనం అందరం కూడా రేపటి నుంచి ఖచ్చితంగా ఎవ్వరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. దయచేసి ఇప్పటికీ మనం మీరు మనసు మీద మీరు ఏదేసుకుని చెప్పండి. గత 10 సంవత్సరాల ఏ ఊళ్ళన్నా ఏ టీఆర్ఎస్ కార్యకర్తలన్నా ఎంత వర్క్ చేసిండ్రు, ఈ 15 నెలల్లో మన గ్రామాల్లో ఎన్ని వర్క్ చేసి నేను రోడ్లు వేసుకుంటూ ఒకసారి ఆలోచన చేయండి. అదే కాకుండా ఈ రోజు మనకు స్పీకర్ గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి సహకారంతో ఈ రోజు మనం ఎక్కడ పోవాలన్నా రోడ్లు ఇబ్బంది ఉంటుండే. మనం చూస్తున్నాం, మన కోట్పల్లి ప్రాజెక్టు ఉన్నది. ఆ రోజు మరిచెన్నారెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాజెక్టు దాన్ని 30 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో దాన్ని మర్చిపోయారు. దాని మీద తట్టేడు మట్టి తీసినటువంటి పాపాలు అవ్వలేరు. అదే మన గౌరవ స్పీకర్ గారి సహకారంతో దాదాపు 120 కోట్లతోని మళ్ళీ 10,000 ఎకరాల వారే విధంగా కోట్పల్లి ప్రాజెక్టు తెచ్చుకున్నాం. మన దగ్గర ఒక జుడ్డుపల్లి ప్రాజెక్టు ఉన్నది. గత 10-20 సంవత్సరాల నుంచి తట్టేడు మట్టి తీసినటువంటి పాపాలు అవ్వలే. 5,000 ఎకరాలకు వారి జుడ్డుపల్లి ప్రాజెక్టు ఈ రోజు 1000 ఎకరాల వారి పరిస్థితి లేదు. దాన్ని కూడా శాంక్షన్ చేయించుకున్నాం. దాదాపు 10-12 కోట్లు
అది కూడా కంప్లీట్ అయ్యి అది కూడా టెండర్ ప్రాసెస్ లో ఉన్నది. అది కూడా రైతాంగానికి 4,000 ఎకరాలు పండించి పళ్ళ పారించి రైతాంగానికి కళ్ళలో ఆనందం చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా మనం తీసుకుందాం. రోడ్లు చూసిండ్రు, అసెంబ్లీ స్పీకర్ గారు కూడా చెప్పిన అన్నగారు కూడా మేము కాన్స్టిట్యూన్సీలకు పోతే మాకు పిల్లలు ఇచ్చే పరిస్థితి లేదు, ఊర్లలో ఆ విధంగా అధ్వానంగా రోడ్లు ఉన్నాయని చెప్పిండ్రు. ఇవన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినాం, ముఖ్యమంత్రి గారితో ఆలోచన చేసినాం. ముఖ్యమంత్రి గారు కూడా పరిగి కానివ్వండి, వికారాబాద్ కానివ్వండి, తాండూరు కానివ్వండి ఉన్న ఎన్ని రోడ్స్ ఉంటే తీసుకోండి అని చెప్పి మ్యాక్సిమం ఇప్పటికే శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంత త్వరలోనే పనులు కూడా ఖచ్చితంగా కాబోతా ఉన్నాయి. మనందరూ కూడా మనకు అదృష్టం మనకు స్పీకర్ గారు ఉండడం. ఎందుకంటే స్పీకర్ గారు ఆశామాసి కాదు, ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలన్నా కానీ ఖచ్చితంగా మీరు ఓట్లేసి మన నియోజకవర్గం వికారాబాద్ నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించేటువంటి వారే మళ్ళీ మీ స్పీకర్ గారు పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడవలసిన బాధ్యత ఉంది కనుక తప్పకుండా వికారాబాద్ జిల్లాని వీరందరి ముఖ్యమంత్రి గారి సహకారంతో స్పీకర్ గారి సహకారంతో సీనియర్ రామ్మోహన్ అని ఉన్నాడు, వీళ్ళందరం కూడా మేమంతా కూడా కలిసి వికారాబాద్ జిల్లాని అన్ని విధాల ఆదర్శంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి సర్పంచ్ని, ప్రతి ఎంపీటీసీని, ప్రతి ఎంపీకి గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాల పైన ఉంది. ఉన్నటువంటి స్కీమ్స్ కూడా ప్రతి ఇంటికి పోయి చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పరిగి శాసనసభ్యులు శ్రీ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, మిత్రులు తాండూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బి మనోహర్ రెడ్డి గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు యాదవ్ రెడ్డి గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత పోలీస్ హౌసింగ్ చైర్మన్ శ్రీ గురునాథ్ రెడ్డి గారు, పిసిసి తరఫు నుంచి వచ్చిన మిత్రులు వినోద్ రెడ్డి గారు, నరేందర్ గారు, సంతోష్ గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు, శోభరాణి గారు, మరి వీళ్ళందరికీ చెప్తే లేట్ అవుతుంది నాకు. దారాసింగ్ గారు, పెద్దలు సత్యం రెడ్డి గారు, కిషన్ నాయక్ గారు, కృష్ణారెడ్డి గారు, అనంత్ రెడ్డి గారు, మైక్ గారు, రాకేష్ గారు, ఉత్తమ్ చంద్ గారు, ముందున్న చాలామంది నాయకులు, వేదిక మీద ఉన్న పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, నాలుగు నియోజకవర్గానికి సంబంధించిన అధ్యక్షులు, మరి పత్రికా మిత్రులు, మీడియా మిత్రులకు నాకు నమస్కారం. అన్ని విషయాలు మాట్లాడిన వక్తలందరూ చెప్పారు. ఇది ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన సభ. ఇది ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కొన్ని తీరలేవనే అసంతృప్తి కార్యకర్తల ఉన్నదని చెప్పేసి పెద్దలు మాట్లాడేటప్పుడు చెప్పినట్టు ఉన్నది. కానీ అవన్నీ తీర్చిన తర్వాతనే ఎన్నికలకు పోతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. రైతు భరోసా కానీ, ఇండ్ల కార్యక్రమం కానీ, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, రాజు యువ వికాసం ప్రతి నియోజకవర్గానికి 5,000 రాజు యువ వికాసం ఇస్తాడు, 5,000 మందికి ఇవ్వచ్చు అని ఇవన్నీ చేసి మిమ్మల్ని కూడా తృప్తిపరిచి ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి నా తరఫు నుంచి మీకు చెప్పేది ఏంటంటే, ముందే మీరు ప్రిపేర్ కండి. ఎంపీటీసీ వస్తే ఎవరికి, ఏ క్యాస్ట్కి వస్తే ఎవరికి ఇవ్వాలి, ఎస్సీలకు వస్తే ఎవరికి ఇవ్వాలి, బీసీలకు వస్తే ఎవరికి ఇవ్వాలి, ఓసీలకు వస్తే ఎవరికి ఇవ్వాలి, ముందే రాసి పెట్టుకొని పేరు డిసైడ్ చేసుకొని పెట్టుకోండి. గ్రూపులు చేసుకోకుండా మనలో పడిన ఇద్దరు నిలబడి ఓడిపోయే కార్యక్రమాలు చేయొద్దు. అట్లనే సర్పంచ్ కూడా ప్రిపేర్ కండి. ముందు సర్పంచ్ మీద వస్తే ఈయన నిలబడతాడు, అందరం కలిసి ఆయనకు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే పాత రోజుల్లాగా రియల్ ఎస్టేట్ లేదు, పైసలు లేవు, ఎవరి దగ్గర ఉన్నాయా పైసలు లేవా? అమ్మేటోళ్ళు మస్తు మంది ఉన్నారు కానీ కొనేటోళ్ళు లేరు. ఎవరైనా మధ్యవర్తిత్వం చేద్దామంటే కూడా చేసే
ఇది లేకుండా పోయేది. ఏమున్నా పైసలు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి చిన్న ఎలక్షన్లో పోయేది ఉంటుంది. సాధ్యమైనంత వరకు పార్టీ నుంచి సహాయం చేసే కార్యక్రమం కూడా చేపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని నిన్న సాయంత్రము పెద్దలు డిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పగానే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుధాకర్ రెడ్డి గారికి, మరి ఈ ఫంక్షన్ హాల్లో పార్టీ కోసం ఇచ్చిన పెద్దలు సత్యం శెట్టి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.